పావర్టీ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 3 వీడియో అండి ఇది. పార్ట్ 1 అండ్ 2 చూడని వారు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, 31st క్వశ్చన్. ఆల్రెడీ 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. 31st క్వశ్చన్. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకున్న సమయంలో భారతీయులను తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి? ఆపరేషన్ దేవీశక్తి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది అంశాలను జతపరచుము అంటున్నాడు. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఐసిడిఎస్, ఎఫ్సిఐ, మధ్యాహ్న భోజన పథకం. ఏమైనా ఐడియా ఉందా మీకు? ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఐసిడిఎస్ ఫుల్ ఫామ్ ఏంది? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఎఫ్సిఐ ఫుల్ ఫామ్ ఏంది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కదా. అయితే ఇవి ఎప్పుడు స్థాపించారు అని అడుగుతున్నాడు. ఎప్పుడు స్థాపించారు? ఫస్ట్ పీడిఎస్ ఎప్పుడు స్థాపించారు? 1960లో. తర్వాత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఎప్పుడు స్థాపించారు? 1975లో. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించారు? 1965లో. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో. ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏంది? ఏ. ఒక్కసారి మీరు గూగుల్లో వీటన్నిటి గురించి సెర్చ్ చేయండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అని అడుగుతున్నాడు. సరి అయినది అడుగుతున్నాడు. ఇది 2005లో చట్టం తీసుకొచ్చారు, కరెక్టే. 2006 ఫిబ్రవరి 2న మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్లోని బండ్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారు, ఇది కూడా కరెక్టే. 2009 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ అని పేరు పెట్టారు. అంటే ఎన్ఆర్ఈజిఏ ఉండే కదా, దాన్ని ఎంజీ ఎన్ఆర్ఈజిఏగా మార్చడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా మార్చడం జరిగింది దీన్ని. నెక్స్ట్, ప్రస్తుతం దేశంలోని 715 జిల్లాలు అమలు చేస్తున్నారు అని అన్నాడు. ఆన్సర్ ఏంటి? అన్నీ కూడా సరైనవే. ఆన్సర్ వచ్చేసి ఈ. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈజీఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005 సెప్టెంబర్ 7న ఎన్ఆర్ఈజీ చట్టం చేయబడింది. దేశంలో చట్టబద్ధత కలిగిన ఏకైక పథకం ఇదని చెప్పుకోవచ్చు. దీన్ని 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామంలో మొదటగా 2006 ఫిబ్రవరి 2న మన్మోహన్ సింగ్ గారు దీన్ని ప్రారంభించారు. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, అలాగే జాతీయ పనికి ఆహార పథకం ఇందులో అంతర్భాగంగా అమలవుతున్నాయి. దీన్ని గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే రైట్ టు వర్క్ లక్ష్యాన్ని ఇది సాధిస్తుంది. రాష్ట్రాలు గుర్తించబడిన శ్రామికులకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులు వేతనం కల్పించాలి. కేంద్ర రాష్ట్రాలు 90:10 నిష్పత్తిలో నిధులను కేటాయిస్తున్నాయి. ఈ నిధులలో కూలీల వేతనాలు, పనిముట్ల కోసం 60:40% నిష్పత్తిలో ఖర్చు చేస్తున్నారు. లబ్ధిదారుల్లో 1/3 వంతు స్త్రీలు ఉండాలి. 2009 అక్టోబర్ 2 నుంచి ఈ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గ్రామీణ ప్రాంతంలో భారతదేశ దారిద్ర్య రేఖను నిర్వచించాలంటే నెలసరి తలసరి వ్యయ పరిమితిని మధ్యస్థ బిందువుగా భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజుకు ఒక వ్యక్తికి ఎన్ని క్యాలరీల పౌష్టిక ఆహారం అవసరం? ఇది ఆల్రెడీ చూసినాం కదా. ఒక వ్యక్తికి 2400 క్యాలరీలు అవసరం. ఎక్కడ? గ్రామంలో. అదే పట్టణంలో అయితే మాత్రం 2100 క్యాలరీలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏంటి అన్నాడు. పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ నేను దీని గురించి వివరించడం జరిగింది. సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి లారెంజ్ రేఖ లేదా గినీ సూచి అని కూడా అంటారు. సాపేక్ష పేదరికం అంటే నేను చెప్పిన కదా, ఏమని చెప్పిన? బాగా బలిసినలు ఉంటారు కదా వాళ్ళను, అలాగే బీదవారు ఉంటారు కదా వీళ్ళను, ఈ ఇద్దరిని పోల్చి చెప్పే పేదరికాన్నే సాపేక్ష పేదరికం అని చెప్పిన కదా. ఈ సాపేక్ష పేదరికాన్ని కొలిచే పద్ధతి లారెంజ్ రేఖ. ఇప్పుడు పేదరికాన్ని 5 పద్ధతుల్లో కొలుస్తారన్నమాట. అవేంటి? హెడ్ కౌంట్ రేషియో లేదా తలల లెక్కింపు పద్ధతి, గినీ సూచి లేదా లారెంజ్ వక్రరేఖ, సేన్ ఇండెక్స్, అలాగే పావర్టీ గ్యాప్ ఇండెక్స్ లేదా పేదరిక అంతర సూచి, అలాగే బేసిక్ నీడ్స్ అప్రోచ్. ఇక్కడ బేసిక్ నీడ్స్ అప్రోచ్, కనీస అవసరాల దృక్పథం, ఇవన్నీ కూడా పేదరికాన్ని లెక్కించే పద్ధతులు అన్నమాట. ఈ సాపేక్ష పేదరికాన్ని అంటే మాత్రం మీరు లారెంజ్ రేఖ లేదా గినీ సూచి అని గుర్తుంచుకోండి. ఒకసారి మనం గినీ సూచి గురించి డీటెయిల్గా చూద్దాం. దీని ఆధారంగానే లారెంజ్ వక్రరేఖ రూపొందించబడిందని చెప్పుకోవచ్చు. అయితే గినీ సూచి అనేది 0 నుండి 1 మధ్యలో ఉంటుంది. 0కు దగ్గరలో ఉన్నట్లయితే ఆదాయ అసమానతలు తక్కువగా ఉన్నట్టు లెక్క. అదే 1కి దగ్గరగా ఉన్నట్లయితే ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నట్టు లెక్క. ఇంతకుముందు నేనేం చెప్పిన? సాపేక్ష పేదరికం అంటే ఆదాయ అసమానతలు పోల్చి చెప్పడాన్నే సాపేక్ష పేదరికం అని చెప్పిన కదా. ఇక్కడ కూడా అతను అదే చెప్తున్నాడు. అయితే దాని ఆధారంగానే లారెంజ్ వక్రరేఖ రూపొందించబడింది. ఈ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ లైన్ ఉంది కదా, దీనికి ఈ లారెంజ్ వక్రరేఖ అనేది దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు ఆదాయ సమానతలు తక్కువగా ఉన్నట్టు లెక్క. అట్లా కాకుండా దూరంగా ఉందనుకోండి, ఈ లైన్కి
అప్పుడు అసమానతలు అనేవి ఎక్కువగా ఉన్నట్టు లెక్క. ఒకసారి మనం ఇది చదువుదాం, డీటెయిల్గా అర్థమవుతుంది. దీన్ని రూపొందించింది గిని, అభివృద్ధి పరిచింది లారెంజ్ లేదా మ్యాక్స్ ఓవర్ లారెంజ్ అని చెప్పుకోవచ్చు 1905లో. గిని ఇండెక్స్ ద్వారా సాపేక్ష పేదరికాన్ని లెక్కించవచ్చు. గిని సూచిక ఆధారంగా లారెంజ్ అనే ఆర్థికవేత్త లారెంజ్ వక్రరేఖను నిర్మించాడు. లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ. గిని సూచి విలువ 0 నుండి 1 మధ్య ఉంటుంది. 0 అంటే ఆదాయ అసమానతలు లేవని అర్థం. 0కు దగ్గరగా ఉంటే అసమానతలు తక్కువగా ఉన్నట్టు అర్థం. ఓకేనా, ఇక్కడ ఇచ్చాడు కింద చూడండి, దగ్గరగా ఉంటే తక్కువగా ఉన్నట్టు అర్థం, 0కి దూరంగా ఉంటే ఎక్కువగా ఉన్నాయని అర్థం. విలువ 0గా ఉంటే ఆదాయ సమానత్వం ఉన్నదని అర్థం. విలువ 1కి దగ్గరగా ఉంటే ఎక్కువ, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనం. ఓకే, ఇది గిని సూచి గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రంగరాజన్ కమిటీ గురించి అడుగుతున్నాడు. ఇది ఫస్ట్ పార్ట్లో నేను చెప్పిన రంగరాజన్ కమిటీ గురించి. అది 2014లో నివేదిక ఇచ్చింది కదా. అయితే ఆ నివేదిక ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ ఏ తలసరి వ్యయాల ఆధారంగా దారిద్ర్య రేఖను నిర్వచించడం జరిగింది అంటున్నాడు. ఆన్సర్ ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో 32 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 47 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద ఏ ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పథకాలు వర్తింపజేయబడతాయి? ఇది లాస్ట్ ఇయర్ 2016 గ్రూప్ 2లో అడిగిండు క్వశ్చన్. దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం, సమీకృత బాలల అభివృద్ధి పథకం అదే ఐసిడిఎస్, అలాగే పీడిఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థ, బఫర్ స్టాక్ మేనేజ్మెంట్. ఇక్కడ ఇది ఒక్కటి కాదు, మిగతా 3 కూడా కరెక్ట్. ఆన్సర్ ఏంటి? 1, 2, 3 ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలను గమనించండి అంటున్నాడు. ఒక సంవత్సరంలో 100 రోజులు వేతన ఉపాధి కల్పించాలి, కరెక్టే. మహిళా పురుష కూలీలకు సమాన వేతన రేట్లు చెల్లించాలి, కరెక్టే. ఈ పథకం లబ్ధిదారుల్లో 1/2 వంతు స్త్రీలు ఉండాలి, ఇది తప్పు. 1/3 వంతు ఉండాలి, 1/2 కాదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉపాధి కల్పించాలి, ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి 1, 2, 4 సి. లబ్ధిదారుల్లో 1/3 వంతు స్త్రీలు ఉండాలి. ఇక్కడ 1/2 అని ఇచ్చాడు కాబట్టి అది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ టెండూల్కర్ కమిటీకి సంబంధించి ఈ క్రింది అంశాలలో వాస్తవం అయినది ఏంటి అంటున్నాడు. ఇది యూఆర్పీకి బదులు ఎంఆర్పీ పద్ధతిని అమలు చేయాలని సూచించింది, కరెక్టే. కుటుంబంలో చేయు తలసరి వినియోగ వ్యయం ఆధారంగా పేదరికం అంచనా చేసింది, కరెక్టే. 2005 డిసెంబర్లో ఈ కమిటీని నియమించారు, అవును. తీసుకునే క్యాలరీల ఆధారంగా పేదరికంను అంచనా వేయాలి అని చెప్పింది అన్నారు, ఇది రాంగ్. ఓన్లీ 1, 2, 3 కరెక్టే. ఇది నెలకు వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు అనే దాని ద్వారా పేదరికాన్ని అంచనా వేసింది తప్ప ఈ క్యాలరీల ఆధారంగా అంచనా వేయలేదు. కాబట్టి 4 కొట్టేస్తున్నాం, మనం తీసేస్తున్నాం. ఆన్సర్ ఏ, 1, 2, 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి ఏంటి అని అంటున్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 5 పద్ధతులు ఉన్నాయని. స్పెసిఫిక్గా భారతదేశంలో అంటే మాత్రం తలల లెక్కింపు పద్ధతి, హెడ్ కౌంట్ రేషియోని అయితే ఉపయోగిస్తున్నారు. అదేందో చూద్దాం. ఇది పేదరికాన్ని లెక్కించడానికి ఉత్తమమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు. దీన్ని రూపొందించింది నీలకంఠరత్ మరియు దండేకర్. ఎవరు? నీలకంఠరత్ మరియు దండేకర్. ఈ విధానంలో పేదరిక రేఖ ఆధారంగా పేదవారి సంఖ్యనైతే లెక్కిస్తారు. నిరపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి హెచ్సిఆర్ని ఉపయోగిస్తారు. మీకు తెలుసు కదా సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం అంటే ఏందో. ఈ నిరపేక్ష పేదరికం అంటే హెడ్ కౌంట్ రేషియో అని చెప్పాలి. సాపేక్ష పేదరికం అంటే గిని సూచి లేదా లారెంజ్ వక్రరేఖ అని చెప్పాలి. హెచ్సిఆర్ కేవలం పేదరిక శాతాన్ని గడిస్తుంది, కానీ పేదరికంలోని తీవ్రతను తెలుపదు. హెచ్సిఆర్ అన్ని పేదరికం ఎంత ఉన్నదని చెప్తే తప్ప ఆ పేదరికంలోని తీవ్రతను తెలుపదు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు పేదరిక తీవ్రత అంటే మీకు ఎట్లా చెప్పాలి? సరే, ఒకసారి ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది బీపీఎల్ లైన్ అనుకుందాం. ఒక 1000 రూపాయల కంటే తక్కువ సంపాదన ఉండేవారు బీపీఎల్ కిందికి వస్తారు అనుకుందాం. ఇప్పుడు 999 రూపాయలు సంపాదించేవాడు బీపీఎల్ కిందికే వస్తాడు. 99 సంపాదించేవాడు బీపీఎల్ కిందికే వస్తారు. 9 సంపాదించేవాడికి కూడా బీపీఎల్ కిందికే వస్తాడు. కానీ వీని పేదరికంతో కంపేర్ చేసినట్లయితే ఇక వాడు పేదరిక శాతం చాలా దారుణంగా ఉంది. వాడు ఇంకా దాన్ని ఏమంటారు చూసినావా, కడు పేదరికమా అని ఏమంటారు కదా, ఆ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ నాకు చెప్తలేదు. అది పేదరికం ఎంత ఉన్నదో చెప్తుంది తప్ప ఆ తీవ్రతను ఇక్కడ హెడ్ కౌంట్ రేషియో చెప్తలేదు అని అంటున్నాడు అన్నమాట. నెక్స్ట్, పేదరికపు రేఖకు కింద ఉండే ప్రజల ఆదాయ పంపిణీ గురించి తలల లెక్కింపు నిష్పత్తి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వదు, అంతే కదా, ఇవ్వదు. దీని లోపాలు చూసినట్లయితే ఇది నిరపేక్షమైన పద్ధతి కావడం వల్ల ఈ పద్ధతిలో పేద ప్రజలు ఎంతమంది ఉన్నారో మాత్రమే తెలుస్తుంది తప్ప వారిని పేదరికపు రేఖకు దగ్గరకు చేర్చడానికి ఎంత ఆదాయం అవసరం అనేది తెలియదు. ఇప్పుడు బీపీఎల్ ఉంది కదా, వాళ్ళని తీసుకురావడానికి, దీన్ని దాటిపియడానికి ఏం అవసరం అనేది, ఎంత ఆదాయం అవసరం అనేది తెలియట్లే అని చెప్తున్నాడు. పేద ప్రజలలో ఉండే ఆర్థిక అసమానతలు ఈ పద్ధతి ద్వారా తెలియడం లేదు, ఓకేనా.
ఈ పద్ధతిలో పేదరికంలో ఉండే ప్రజల ఆదాయం ముందు కంటే తగ్గినా లేదా వారి ఆదాయపు నిచ్చెనలో పైకెక్కినా కూడా తెలుసుకునే వీలు లేదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా. పేదరిక శాతం ఎలా గణిస్తారు? బిలో పావర్టీ లైన్ ప్రజలు బై మొత్తం జనాభా ఇంటూ 100. ఓకేనా. లేదా H Q/N ఇంటూ 100 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. హెడ్ కౌంట్ రేషియో ఏ విధంగా లెక్కిస్తారు? ఈ పద్ధతిని ఏ విధంగా లెక్కిస్తారంటే ఇదే బీపీఎల్ జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్. పేదరిక కులమాన పద్ధతులకు సంబంధించి ఈ క్రింది వానిలో వాస్తవం అయినది ఏంటి అంటున్నాడు. పేదరికంలోని తీవ్రతను, పేదరికంలోని అంతరాలను తెలుసుకోవడం కోసం పేదరిక అంతరసూచి వినియోగిస్తారు. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఉపయోగిస్తారని చెప్తున్నాడు. కరెక్టే. పేదరిక అంతరసూచిని రూపొందించింది మార్టిమర్, రావెలియన్ మరియు గౌరవ్ దత్. ఇది కూడా కరెక్టే. పేదరికంలోని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పింది సేన్ ఇండెక్స్ అంటున్నాడు. ఇది రాంగ్. సేన్ ఇండెక్స్ను రూపొందించింది సుకుమార్ సేన్ కాదు, అమర్త్య సేన్. కాబట్టి ఆన్సర్ ఏ. ఓకేనా. ఒకసారి మనం పేదరిక వ్యత్యాస సూచి లేదా అంతర సూచి లేదా పావర్టీ గ్యాప్ ఇండెక్స్ గురించి చూద్దాం. దీన్నే పావర్టీ గ్యాప్ రేషియో లేదా పీజీ ఇండెక్స్ అని పిలుస్తారు. దీన్ని గౌరవ్ దత్ మరియు మార్టిన్ రావెలియన్ రూపొందించారు. వీరి గ్రంథం చూసినట్లయితే రీజియనల్ డిస్పారిటీస్ టార్గెటింగ్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా, జాతీయ పేదరిక విలువను అలాగే వివిధ రాష్ట్రాల్లోని సగటు నెలసరి వినియోగ వ్యయానికి మధ్య గల వ్యత్యాసాన్ని బట్టి రాష్ట్రాల్లో పేదరిక సాంద్రతను లెక్కించడానికి ఈ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ను ఉపయోగిస్తారు. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఇచ్చిన జనాభాలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలందరినీ లెక్కిస్తుంది మరియు వారిని సమాన పేదలుగా భావిస్తుంది. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ పేదరికం యొక్క లోతును అంచనా వేస్తుంది. సగటున పేదలు ఆ దారిద్ర్య రేఖకు ఎంత దూరంలో ఉన్నారు అనేది కూడా తెలియజేస్తుంది. ఇది పేదరికం యొక్క తీవ్రతకు కొలమానం చెప్పుకోవచ్చు. ఇది జనాభాలో సగటు దారిద్ర్య అంతరమని దారిద్ర్య రేఖ యొక్క నిష్పత్తిగా నిర్వచించబడినది. ఇది HCR కంటే మెరుగైన సూచిక అని చెప్పుకోవచ్చు. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ దేశం యొక్క పేదరిక తీవ్రతను సూచిస్తుంది. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ను ప్రపంచ బ్యాంకు రూపొందిస్తుంది. దీన్ని కుటుంబ తలసరి ఆదాయం మరియు వినియోగ శాతం ఆధారంగా లెక్కిస్తారు. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అనేది 0 నుండి 100% మధ్యన ఉంటుంది. కొన్నిసార్లు దీన్ని 0 నుండి 1 మధ్య కూడా చెప్పబడుతుంది. పేదరిక తీవ్రతలో గల అంతరాలను తెలుసుకునేందుకు దీన్ని ఉపయోగిస్తారు. 0 ఉన్నట్లయితే దారిద్ర్య రేఖకు దిగువ ఎవరు లేరని అర్థం. 100% ఉన్నట్లయితే ప్రతి వ్యక్తికి 0 ఆదాయం ఉందని అర్థం. నెక్స్ట్ సేన్ ఇండెక్స్ గురించి చూద్దాం. ఇదేం చెప్పిందంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఈ బీపీఎల్ లైన్ ఉంది కదా, ఇక్కడ 999, 99 అలాగే 9. ఇదేం చెప్పిందంటే ఇప్పుడు ఈ 999 ఆదాయం ఉన్న వారిని ఈ 1000 దాటించడం కంటే ఈ 9 రూపాయలు ఆదాయం గల వారిని ఇక్కడికి తీసుకురావడం బెటర్ అని చెప్పింది. అర్థమైందా? ఒకసారి మనం పాయింట్స్ చెప్తే అర్థమవుతుంది. హెడ్ కౌంట్ రేషియోలోని లోపాలను సరిదిద్దడానికి అమర్త్య సేన్ సేన్ ఇండెక్స్ లేదా పి ఇండెక్స్ అనే పేదరిక కొలమానాన్ని రూపొందించారు. హెడ్ కౌంట్ రేషియోలో ప్రధాన లోపం పేదరిక తీవ్రతను గుర్తించకపోవడం. ఓకేనా. పేదరిక తీవ్రతను గుర్తించకపోవడమే దాని ప్రధాన లోపం. ఇంతకుముందు చూసినాం కదా. ఇది నిరపేక్ష వర్గానికి చెందిన ఒక కొలమాని అని చెప్పుకోవచ్చు. అన్ని నిరపేక్షనే. ఒక గిని ఇండెక్స్ మాత్రమే సాపేక్ష పేదరికం అనేది గుర్తుంచుకోండి. పేదవారి ఆదాయాల్లో ఉండే అసమానతలు, అంతరాల పేదరిక సాంద్రతను లెక్కించుటకు మరియు నిరుపేదలను లెక్కించడానికి దీన్ని ఉపయోగిస్తారు. పేదరిక రేఖను దగ్గరగా ఉన్నవారిని పైకి తీసుకొచ్చే దానికంటే పేదరిక రేఖకు దూరంగా ఉన్నవారిని పైకి తీసుకురావడం వల్ల సమాజ సంక్షేమం ఎక్కువగా ఉంటుందని అమర్త్య సేన్ పేర్కొన్నాడు. చెప్పిన కదా ఇంతకుముందు, ఈ పేదరిక రేఖకు ఇక్కడ దగ్గరగా ఉన్న వారి కంటే దూరంగా ఉన్న వారిని తీసుకురావడం ఇక్కడికి బెటర్ అని అమర్త్య సేన్ చెప్పిండంటున్నాడు. అదే సమాజ సంక్షేమం ఎక్కువగా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలలో అమర్త్య సేన్కు సంబంధించి సరి అనేది ఏంటి అంటున్నాడు. 1998 సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అయితే లభించింది. భారతదేశం నుండి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన 2వ భారతీయుడు కాదు, మొదటి భారతీయుడు. ఇతని ప్రముఖ గ్రంథం చాయిస్ ఆఫ్ టెక్నిక్. ఆన్సర్ ఏంటి? 1 and 3 మాత్రమే సరైనది. ఈ 2 సరికాదు. ఎందుకు? ఇది 2వ వ్యక్తి కాదు, మొదటి వ్యక్తినే. పేదరిక నిర్మూలనకు సంబంధించి ఈ క్రింది అంశాలను గమనించండి. 5వ ప్రణాళికను పేదరిక నిర్మూలన ప్రణాళిక అంటారు. 6వ ప్రణాళికను నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అంటారు. ఓకే. పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదరికంను నిర్మూలించాలని రాజీవ్ గాంధీ, గరీబీ హఠావో రాజీవ్ గాంధీ కాదు, ఇందిరాగాంధీ. కాబట్టి ఆన్సర్ 1 మరియు 2 మాత్రమే సరైనవి. ఈ క్రింది పేదరికం లెక్కించే పద్ధతులను జతపరచము అంటున్నాడు. హెడ్ కౌంట్ రేషియో,
హెడ్ కౌంట్ రేషియో ఎవరు? నీలకంఠరత్ మరియు దండేకర్. పేదరిక అంతర సూచి పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఎవరు? మార్టిమర్, రావెలియన్ మరియు గౌరవ్ దత్. అండ్ సేన్ ఇండెక్స్ ఎవరు? అమర్త్య సేన్. గిని సూచిక మ్యాక్స్వెల్ ఆరెంజ్. ఓకే, ఇవేనండి క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనం నిరుద్యోగం గురించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.